నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శివకుమార్ గారు. సార్ చెప్పండి, చెక్ బౌన్స్ అయితే ఎలాంటి కేసులు వేయవచ్చు? దాని గురించి ఏమైనా మార్గం ఏమైనా వేరే చాయిస్ ఏమైనా ఉంటుందా? చెక్ బౌన్స్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. ఒకటి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ చెక్లో ఉన్న అమౌంట్కి బ్యాలెన్స్ సరిగా లేనప్పుడు బౌన్స్ అవుతుంది. ఇంకొక కారణం సిగ్నేచర్ క్లియర్గా లేకపోయినా కూడా బౌన్స్ అవుతుంది. అండ్ ఇంకోటి స్టాప్ పేమెంట్ ఇచ్చినా కూడా. ఈ మూడు సర్కామ్స్టెన్సెస్ కానీ అవి కాకుండా ఇంకా వేరే ఏదైనా సర్కామ్స్టెన్సెస్లో కానీ చెక్ బౌన్స్ అయినప్పుడు ఫస్ట్ చేయాల్సింది అంటే చెక్ ఎవరైతే ప్రజెంట్ చేస్తారో, అంటే ఇవ్వాల్సిన వాళ్ళు కాదు, చెక్ ఇచ్చిన అతను కాదు, ప్రజెంట్ చేసిన అతను లీగల్ నోటీస్ పంపించాలి. ఫస్ట్ 30 days లోపు లీగల్ నోటీస్ పంపించాలి. ఆ 30 days లోపు లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఆ లీగల్ నోటీస్లో 15 days టైం ఇస్తామన్నమాట రీపే చేయడానికి. ఆ అమౌంట్ ఏదైతే చెక్ అమౌంట్ రీపే చేయడానికి 15 days ప్రొవిజన్ ఇస్తాం. ప్రొవిజన్ ప్రకారం 15 days ఉంటుంది. ఆ 15 daysలో అతను రీపే చేస్తే అక్కడితో కేసు దాకా వెళ్ళే అవకాశము ఉండదు. అలా ఒకవేళ 15 days తర్వాత కానీ 15 days లోపు కానీ తన పేమెంట్ కట్టని పక్షంలో వితిన్ 1 month, అంటే 15 days అయిపోయిన దగ్గర నుండి లాస్ట్ డే ఆఫ్ అంటే 16th day నుండి మళ్ళీ 30 days. ఈ 30 daysలో ఎప్పుడైనా సెక్షన్ 138 NI యాక్ట్ కింద కేసు ఫైల్ చేయొచ్చమ్మా. అది ఏంటి అంటే ఒక రకంగా ప్రొసీజర్ అంతా క్రిమినల్ కోర్టులో క్రిమినల్ కేసులు ఎలా నడుస్తాయో అలానే నడుస్తాయి. అందులో వారెంట్లు ఉంటాయి, సమన్స్ వస్తాయి, వారెంట్లు, అరెస్ట్ వారెంట్లు, NBWలు ఇవన్నీ ఉంటాయి. మెయిన్ అందరూ అనుకున్నట్టు ఇది చాలా సింపుల్ కేసు ఏం కాదు. చెక్ బౌన్స్ కేసు అనేది ప్రూవ్ అయ్యింది అంటే అప్ టు 200% కోర్ట్ ఫైన్ వేయచ్చు. అంటే చెక్ అమౌంట్కి 200%. అంటే మీరు ఉదాహరణకు ఎవరైనా 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారనుకోండి, ఆ చెక్ అమౌంట్ ప్లస్ ఇంకో 2 లక్షలు కూడా ఫైన్ కింద కోర్టు వేయచ్చు. అంటే టోటల్, అంటే మా భాషలో అక్యూజ్డ్ అంటాం, అంటే చెక్ ఇచ్చిన అతనుకి 3 లక్షల భారం అవుతుంది. సో ఇప్పుడు దీనికి పరిష్కారము అంటే ఫస్ట్ 15 daysలో పరిష్కారం, 15 daysలో రీపే చేసుకోవడం పరిష్కారం. లేదు అని అనుకున్నప్పుడు ఒకవేళ కేసు ఫైల్ చేసిన తర్వాత అయినా సరే ఏదైనా మ్యూచువల్గా మాట్లాడుకొని దాన్ని ఏదో రకంగా సెటిల్ చేసుకోవడము ఉత్తమం. చెక్ బౌన్స్ కేసుల్లో మ్యాక్సిమము సేవ్ అవ్వడం అనేది చాలా కష్టం. అంటే చెక్ ఇచ్చిన అతను ఎవరైతే అప్పు ఇవ్వాలో, ఎవరైతే మనకి డబ్బులు ఇవ్వాలో వాళ్ళు సేవ్ అవ్వడం అనేది చాలా కష్టం. వాళ్ళు సేవ్ అవ్వడానికి ఏమైనా వేరే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అది కేస్ టు కేసును బట్టం. అంటే ఆ సిచ్యువేషన్స్, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు బేసికలీ ఏదైతే మేము 15 days టైము, మ్యాండేటరీ పీరియడ్స్ అని ఉంటాయి, వాటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని టెక్నికల్గా బ్రేక్ చేయడము. లేకపోతే ఇందులో మెయిన్ ఏంటి అంటే తన ఫైనాన్షియల్ కెపాసిటీ. అంటే మనకి చెక్ ఇచ్చిన అతనికి మనం డబ్బులు ఇచ్చాము, వాడు అప్పు రూపంలో, అంటే లయబిలిటీ, అంటే మనకి వాడు అప్పు ఉన్నాడు అనే ఏదైతే మనకు అసలు ఫస్ట్ ఆ అప్పు ఇవ్వగలిగే స్తోమత ఉందా లేదా అనేది ప్రూవ్ చేయడం, ఆ రకంగా సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ దెర్ ఈజ్ స్కోప్ తక్కువ. ఓన్లీ 5% ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్లో కోర్ట్స్ యాక్టివిజంలో ఓన్లీ 5% ఆ రకంగా సర్వైవ్ అయ్యే ఛాన్స్. సార్, మీ కెరియర్లో ఎన్నో చెక్ బౌన్స్ కేసులు చేసి ఉంటారు. ఎవరికైనా శిక్ష పడకుండా చేశారా? మ్యాక్సిమం నేను 95% ఆఫ్ ది కేసెస్, నేను చేసిన 95% ఆఫ్ ది కేసెస్ ఇన్ చెక్ బౌన్స్ అంటే 138 NI యాక్ట్లో ఎక్కువ అక్యూజ్డ్ అంటే చెక్ ఇచ్చిన వాళ్ళు. సో ఆ 95%లో నేను 90% అక్యూజ్డ్ని రక్షించాను. అంటే రక్షించడము అనేది ఫస్ట్ నేను ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాను. బాబు ఎవరిని అన్యాయం చేయకు, ఇచ్చేసేయని చెప్పి. ఇవ్వలేని పరిస్థితులు కానీ ఉన్నట్టయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సెటిల్ అవ్వదు అని అనుకునే 90% అమ్మ. 90% నేను నా దగ్గర నేను
నా కెరియర్లో ఇప్పటికొక 70 చెక్ బౌన్స్ కేసులు చేసి ఉంటాను. అందులో 90% సక్సెస్. 90% సక్సెస్. యెస్. అవన్నీ కూడా మీకు కంప్లీట్‌గా నేను చెప్తున్నాను కదా! మీకు ఆ చెక్ బౌన్స్ కేసులు సేవ్ అవ్వాలి, చెక్ ఇచ్చినోడు సేవ్ అవ్వాలి అంటే ఇట్స్ అబ్సల్యూట్‌లీ ఒక టెక్నికల్ బేస్. అంటే మనకు అప్పు ఇచ్చే స్తోమత లేదని ప్రూవ్ చేయడం గానీ, ఇన్ టైమ్‌లో లీగల్ నోటీస్ పంపలేదని ప్రూవ్ చేయడం గానీ, ఫైల్ చేయడానికి డిలేగా ఫైల్ చేశాడు అని గానీ, మాక్సిమం టెక్నికల్ గ్రౌండ్సే ఉంటాయి తప్ప వేరే సోర్సెస్ చాలా తక్కువ. ఓకే. చెక్ బౌన్స్ కేస్ నార్మల్‌గా పెట్టాలంటే వాళ్ళు ఎలా పెట్టొచ్చు? మీ త్రూ ద్వారాగా కేసులో ఎలా వాదించొచ్చు? మీ వరకు ఎలా రావచ్చు? జనరల్‌గా చెక్ బౌన్స్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ లీగల్ నోటీస్ పంపియాలి. లీగల్ నోటీస్ పంపియాలి అంటే లీగల్ నోటీస్ గూడా ఒక అడ్వకేట్ త్రూ పంపియొచ్చు. లేకపోతే తనకు తనైనా సరే ఆ లీగల్ నోటీస్‌కి మాత్రము ఒక స్పెసిఫిక్‌గా అడ్వకేటే పంపాలి అని లేదు. కానీ కోర్టులు కేస్ ఫైల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కంపెనీ ఒకవేళ చెక్ ఇస్తే, ఆ చెక్ కనుక బౌన్స్ అయితే కంపెనీలో ఉన్న వాళ్ళు బాధ్యులు తీసుకుంటారా? లేదంటే వేరే వాళ్ళెవరైనా బాధ్యత వహిస్తారా సార్ దానికి? ఇప్పుడు ఒక కంపెనీ చెక్ ఇష్యూ చేసి అది గానీ బౌన్స్ అయినప్పుడు ఆథరైజ్ సిగ్నేటరీ హూ ఈజ్ ఆ చెక్ పైన ఎవరైతే సిగ్నేచర్ పెట్టారో దానికి ఆ ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఎవరైతే పెట్టారో అతను రెస్పాన్సిబుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ కంపెనీ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎవరు చూస్తూ ఉంటారు, దట్ మైట్ బి అది ఎవరు చూసినా సరే ఆ డే టు డే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎవరు చూస్తూ ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబుల్ అమ్మా. ఓకే. అంటే డైలీ ట్రాన్సాక్షన్ ఎవరు చూస్తారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. సార్ ఇప్పుడు భార్య అప్పు చేసింది. భర్త చెక్కు షూరిటీగా ఇచ్చాడు. అది బ్యాంకులోకి వెళ్ళేసరికి చెక్కు బౌన్స్ అయిపోయింది. దానికి బాధ్యులు ఎవరు వహిస్తారు సార్? ఇందులో 2 కాన్సెప్ట్లు అమ్మా. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి అప్పు భార్యది. షూరిటీ కింద చెక్ ఇచ్చాడు. షూరిటీ చెక్స్ ఎప్పుడు కూడా ఏదైతే ఆ షూరిటీ అంటే 6 నెలల తర్వాత ఇస్తాను, 3 నెలల తర్వాత ఇస్తాను అనే ఏదైతే ఆ షూరిటీ కింద ఇచ్చిన చెక్ ఆ టైం అయిపోయిన తర్వాత అప్పు తీర్చిన పక్షంలో ఆ చెక్ వేసుకుంటే అది బౌన్స్ అయింది అనుకోండి, అప్పుడు ఇద్దరూ బాధ్యులు. ఎందుకు అంటే అప్పు భార్యది, చెక్ ఇచ్చింది ఇతను, ఈయన అకౌంట్లో డబ్బు లేదు కాబట్టి, అంటే ఇది భార్యాభర్తల సంబంధం కాబట్టి ఇందులో లయబిలిటీ అనేది అంటే అప్పు అనే ఓ బాధ్యతని తప్పించుకోవడానికి అవకాశం లేదు. అలా కాకుండా ఇంకో రకంగా ఇది టెక్నికల్గా ప్రాక్టికల్గా వాడుకునేటప్పుడు మేము కోర్టులోకి వచ్చినప్పుడు అదే వైఫ్ ఎవరైతే అప్పు ఉందో భర్త కేసే వేసినప్పుడు అప్పు ఎవరిదో వాళ్ళే చెక్ ఇవ్వాలి కాబట్టి అతనికి సంబంధం లేదని వాదిస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ప్రతిదీ కూడా ఒక టెక్నికల్ సిచ్యువేషన్, ఆ కేస్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని బట్టి. యాక్చువల్లీ అప్పు ఈ 138లో స్పెసిఫిక్గా ఉండేది ఏంటి అంటే అప్పు లయబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ లయబిలిటీని ప్రూవ్ చేస్తూ చెక్ ఇచ్చినప్పుడు మాత్రమే అది రెస్పాన్సిబుల్. ఆ రకంగా చూసినప్పుడు భార్య చేసిన అప్పుకి భర్త రెస్పాన్సిబుల్ కాదు. అతను ఇచ్చింది షూరిటీగా మాత్రమే. ఓకే సార్, చెక్ బౌన్స్ అయితే ఎన్ని రోజుల్లో ఫైల్ చేయాలి? ఒకవేళ ఫైల్ చేసిన తర్వాత అది ఎంత సమయంలో దాన్ని ఆ కేసుని క్లోజ్ చేయడానికి వీలుంటుంది? మ్యాక్సిమం చెక్ బౌన్స్ అయితే ఆ కేసుని ఫస్ట్ 15 days 1 month లోపు లీగల్ నోటీస్ పంపించాలమ్మా. అంటే 30 days అది. మళ్ళీ లీగల్ నోటీస్ రిసీవ్ అయిన దగ్గర నుండి ఒక 15 days టైం ఉంటుంది. 15 days ప్లస్ 15 days కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 30 days లోపు, అంటే టోటల్గా ఇప్పుడు అన్ని ఫైనల్ డేట్సే మనం కౌంట్ చేసుకుంటే 30 ప్లస్ 60 65 days 75 days, అంటే 75 days లోపు. అండ్ ఎక్కడికక్కడ మ్యాండేటరీ అనమాట. 30 days అనేది 31st డే పంపినా కూడా ఆ లీగల్ నోటీస్ ఇన్వాలిడ్. లీగల్ నోటీసే ఇన్వాలిడ్. ఇందాక మీరు అడిగారు కదా, ఫస్ట్లో నన్ను అడిగారు ఎలా సేవ్ అవ్వాలి అని. ఇదే టెక్నికల్.
15 డేస్ ఇవ్వకుండా తొందరపడి వారం రోజులు 10 రోజులు ఇచ్చినా కూడా అది ఇన్వాలిడ్ లీగల్ నోటీసే. అలా కూడా సేవ్ అవ్వచ్చు కేసు. అంటే ఆల్ దిస్ 30 డేస్ అనేది మ్యాండేటరీ, 15 డేస్ అనేది మ్యాండేటరీ. 31st డే పంపించినా ఆ లీగల్ నోటీస్ ఇన్వాలిడ్. అలా అని 15 డేస్ అని చెప్పి లీగల్ నోటీస్లో మెన్షన్ చేయకపోయినా కూడా ఇట్ ఈస్ ఇన్వాలిడ్ లీగల్ నోటీస్. ప్లస్ ఆ లాస్ట్ 15th డే అయిపోయిన దగ్గర నుండి ఆ నెక్స్ట్ డే నుండి మళ్ళీ 30 డేస్ లోపు కేసు ఫైల్ చేయొచ్చు. అలానే మళ్ళీ ఆ 15 డేస్ తర్వాత 30 డేస్ ఏదైతే టైం ఉందో 31st డే ఫైల్ చేసినా కూడా మ్యాక్సిమం చెక్ ఇచ్చిన తను గెలిచే అవకాశాలు ఉంటాయి. అంటే టోటల్గా రౌండ్ అబౌట్ 65 డేస్ 75 డేస్ లోపు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయాలి. మీరు ఇంకోటి అడిగారు ఎంత సమయంలో క్లోజ్ అవుతుంది అని. చట్టం అయితే మాత్రము 6 monthsలో క్లోజ్ చేయమని ఉంది. కానీ ఇప్పుడు మ్యాక్సిమం కేసెస్ 138 కేసెస్ అంటే చెక్ బౌన్స్ కేసులే ఉంటున్నాయి కాబట్టి అవి దగ్గర 1.5 year 2 years వరకు ఉంటుందమ్మా. 2 yearsలో క్లోజ్ అవుతున్నాయి. అయితే ఎక్కువ కేసులు ఎక్కువ ప్రెషర్ కోర్టుల మీద ఉన్నది ఇవే కేసులు. ఇవి ఒకటి ఫ్యామిలీ కేసులు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇది అంత టైం పడుతుంది. లేదంటే చట్టం ప్రకారం అయితే యాక్చువల్లీ చెప్పాలి అంటే 6 monthsలోనే క్లోజ్ అయిపోవాలి. బట్ ఉన్న ప్రెషర్ తోటి అది ఎక్స్టెండ్ అవుతుంది. 6 months లోపు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత క్లోజ్ పేమెంట్ కాదమ్మా, ఇక్కడ పేమెంట్ ఉండదు. ఐదర్ శిక్ష లేదా 200% చెక్ అమౌంట్ ప్లస్ 200% వరకు ఫైన్ వేయొచ్చు కోర్టు. రెండు కూడా చేయొచ్చు, శిక్ష ప్లస్ ఫైన్, చెక్ అమౌంట్ ప్లస్ ఫైన్, లేదా ఈ రెండిట్లో ఏదన్నా. ఎందుకు అంటే ఇది డబ్బులు. చెక్ బౌన్స్ అనగానే అది ఫైనాన్స్ మ్యాటర్. అన్ని క్రిమినల్ కేసుల్లాగా జైలుకి పంపించేద్దాము అనే ఉద్దేశము ఈ ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసులకి లేదు. ఎందుకు అంటే వాడి కష్టార్జితాన్ని అప్పుగా వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోతాడు కాబట్టి వాడిని జైలుకి పంపిస్తే వీడు ఆ డబ్బులు కంప్లీట్గా నష్టపోతాడు కాబట్టి ఎంతో కొంత సివిల్ కేసులు అయితే ఎక్కువ కాలం సాగుతాయి. ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా సాగొచ్చు. కానీ ఈ రకంగా రికవరీ చేసుకుని షార్ట్ టర్మ్లో రికవర్ చేసుకోవచ్చు కదా అనే ఒక ఉద్దేశం ఈ కేసుల్లో ఉందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ.